దుబ్బాక ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. మొత్తం 23 రౌండ్లలో కౌంటింగ్ జరగబోతోంది. మరో గంట 2 గంటల లోపుగా 10-11 గంటల లోపుగా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కొద్దిసేపటి క్రితమే దుబ్బాక ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. 14 టేబుళ్లు 23 రౌండ్లలో ఈ కౌంటింగ్ జరగబోతోంది. 3 ప్రధాన పార్టీల మధ్య పోటీ ఉండబోతోంది. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా ప్రధాన పోటీ ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చెప్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ కూడా ఒక 2 టీఆర్ఎస్ అని ఇంకొక 2 బీజేపీ అని చెప్పాయి. మొత్తానికి ఎగ్జిట్ పోల్స్కి కూడా అందని ఫలితం రాబోతోందా, ఏం జరగబోతోందా అన్నది పెద్ద ఎత్తున చర్చ. రాష్ట్ర రాజకీయాల గతిని ఈ దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం మార్చబోతోందా అన్న పెద్ద చర్చ నడుస్తోంది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య తెలంగాణ ప్రజలంతా ఈ ఉప ఎన్నిక ఫలితం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. 1,64,192 మంది దుబ్బాక ఓటర్లు ఈవీఎంలలో తమ ఓటును నిక్షిప్తం చేసి ఉన్నారు. అయితే కరోనా నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్లు ఎక్కువగా ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్లు, సర్వీస్ ఓట్లు అన్నీ కలిపి దాదాపు 1,500కు పైగా ఉన్నాయి. ఇవి లెక్కించడానికి దాదాపు 30 నుంచి 45 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది. అంటే 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్లో దాదాపు 8:45, 9 గంటల వరకు ఈ ఓట్ల లెక్కింపే ఉంటుంది. కాబట్టి 10-11 గంటల వరకు 9 గంటలకి ఆ టైంలో ఈవీఎంలను ఓపెన్ చేసే ఛాన్స్ ఉంది. 10-11 గంటల వరకు ఒక మొదటి ఫలితం ఏమైనా వచ్చే అవకాశం ఉంది, క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. కానీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కానీ ప్రజల మధ్య ఉన్న మూడ్ ఇవన్నీ మనం ఒక్కసారి గమనిస్తే, జరుగుతున్న చర్చను ఒకసారి గమనిస్తే హోరీ ఫైట్ తప్పేలా లేదు. ఈ పరిస్థితుల్లో ఫలితం ఎలా ఉండబోతోంది, చివరి వరకు లాస్ట్ 23 రౌండ్ వరకు ఫలితం అటు ఇటుగా దోబూచులాడుతుందా, లేదంటే మొదటి 2-3 రౌండ్ల లోపే తేలిపోతుందా అన్నది ఒక పెద్ద చర్చ. ఇప్పుడు జరుగుతున్నటువంటి కౌంటింగ్కి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు రాజ్ న్యూస్ మీకు అందిస్తూ ఉంటుంది. మనం చూడొచ్చు గ్రాఫిక్ ప్లేట్స్ ద్వారా దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు, ఏ పార్టీ ఎన్ని స్థానాలు ఎన్ని ఓట్లు గెలుచుకుంటుంది అన్నది మనం ప్రధానంగా రాజ్ న్యూస్లో ఫోకస్ చేయొచ్చు. అదేవిధంగా బీహార్ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ కూడా ప్రారంభమైంది. 243 శాసనసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు? మహాగఠబంధన్ గెలవబోతుందా, లేకపోతే ఎన్డీఏ కూటమి మళ్ళీ తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంటుందా అన్నది ఉత్కంఠగా కనిపిస్తోంది. ఉప ఎన్నికల అసెంబ్లీ స్థానాలకు సంబంధించి దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉప ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ కూడా కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. అయితే మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి దుబ్బాక ఉప ఎన్నిక ఫలితమే కీలకం కాబోతోంది. దీని మీదే ప్రధానమైన చర్చ నడుస్తోంది. సో మా ప్రతినిధులు కూడా ఎక్కడికక్కడ దేశవ్యాప్తంగా సిద్ధంగా ఉన్నారు. రాజ్ న్యూస్ ఎక్స్క్లూజివ్గా మీకు ఈ కౌంటింగ్కు సంబంధించిన అప్డేట్స్ అందించబోతోంది. నరాలు తెగే ఉత్కంఠ కనిపిస్తోంది దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధించి. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు, టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరకు శ్రీనివాస్ రెడ్డి, ముగ్గురి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఎవరు విజయం సాధించబోతున్నారు? 1,64,192 మంది దుబ్బాక ఓటర్లు ఇప్పటికే ఓటు వేసి ఉన్నారు. అందరూ ఎదురు చూస్తున్నారు ఎవరు ఈ ఎన్నికల్లో గెలవబోతున్నారు. ఒకవేళ బొటాబొటీ మెజారిటీతో బయటపడతారా, లేదంటే పూర్తిస్థాయి మెజారిటీతో గెలుస్తారన్నది చాలా కీలకంగా కనిపిస్తోంది. రాష్ట్ర రాజకీయాలు కొద్ది సంవత్సరాలుగా స్తబ్దుగా ఉన్నాయి. కానీ ఈ దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం తర్వాత మరింత వేగంగా, మరింత వేడిగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఉండే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి, గెలుపు ఎవరిదైనా సరే. సో మొత్తానికి అధికార పార్టీ కూడా పెద్ద ఎత్తున డబ్బుతోనో మద్యంతోనో రకరకాలుగా పోల్ మేనేజ్మెంట్తో ఈ ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నం చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. 2 రోజుల పాటు రాజ్ న్యూస్ కూడా ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అక్కడున్న వాస్తవ పరిస్థితిని ప్రజలకు చూపించే ప్రయత్నం చేసింది. ఈ పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు? ప్రజాస్వామ్యం గెలుస్తుందా, డబ్బు మద్యమే గెలుస్తుందా అన్న ఒక చర్చ రాజకీయ పార్టీల మధ్య నడుస్తోంది. మొత్తం 1,453 పోస్టల్ బ్యాలెట్లున్నాయి, 51 సర్వీస్ ఓట్లున్నాయి. ఇవి లెక్కించడానికి దాదాపు 30 నుంచి 45 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఫలితం చాలా స్లోగా ఉంటుంది. ఎప్పుడైతే ఈవీఎంలు తెరుస్తారో అప్పటి నుంచి చాలా వేగంగా ఫలితాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. మొత్తం 14 టేబుల్ ఏర్పాటు చేశారు. 23 రౌండ్ల పాటుగా ఈ ఓట్ల లెక్కింపు ఉంటుంది. కరోనా నేపథ్యంలో, ఈ పాండమిక్ సిచ్యువేషన్లో రౌండ్స్ కూడా పెంచారు. అంటే పోలింగ్ కేంద్రాలు కూడా పెంచారు కాబట్టి రౌండ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఫలితం కాస్త కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. బట్ క్లారిటీ మాత్రం ఎవరు గెలవబోతున్నారు, ట్రెండ్ ఎటువైపుగా ఉంది, ఏ పార్టీ ముందంజలో ఉంది అని తెలియడానికి ఒక 10 గంటలు 11 గంటల వరకు క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. సో ముందుగానైతే
పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ఉంది. కరోనా నేపథ్యంలో 80 సంవత్సరాలు పైబడిన వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇంటి వద్దే బ్యాలెట్లో ఓటు వేసే విధంగా అవకాశం కల్పించింది ఎలక్షన్ కమిషన్. ఇవి 1500 ఓట్లున్నాయి. సో ఈ ఓట్లన్నీ లెక్కింపు పూర్తయ్యేసరికి ఒక 45 నిమిషాల సమయం పట్టే ఛాన్స్ ఉంది. సో కౌంటింగ్ స్టార్ట్ అయింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంత వాతావరణంలో సిద్దిపేటలోని ఇందూరు ఇంజనీరింగ్ కళాశాలలో ఈ కౌంటింగ్ జరుగుతోంది. పూర్తి స్థాయి భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ కొనసాగుతోంది. రాజకీయ పార్టీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఓటు వేసిన దుబ్బాక ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది, ఎవరు గెలవబోతున్నారు అని. ఇక బీహార్కు సంబంధించి కూడా అదే ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్డీఏ కూటమి నితీష్ కుమార్, జేడీయూ, బీజేపీ కూటమి గెలవబోతుందా, లేదంటే మహాగఠబంధన్ కాంగ్రెస్ పార్టీ ఆర్జేడీతో కూడిన మహాగఠబంధన్ గెలవబోతుందా, ఎల్జేపీ చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ కింగ్ మేకర్ అవుతుందా? ఇదే చర్చ దేశవ్యాప్తంగా ఉంది. ఒకవేళ ఎన్డీఏ ఈ స్థానాన్ని కోల్పోతే పరిస్థితి ఏంటి, మహాగఠబంధన్ ఈ స్థానాన్ని సాధిస్తే సిచ్యువేషన్ ఏంటి అన్న చర్చలు కూడా దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. మొత్తానికి ఇటు తెలంగాణ ఇటు దేశం మొత్తం ఈ ఉప ఎన్నికలకు సంబంధించి, బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఉత్కంఠ కొనసాగుతోంది. ఒకసారి దుబ్బాకకి వెళ్దాం. దుబ్బాకలో కౌంటింగ్ విశేషాలు ఏంటో తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు మనకి లైవ్లో అందుబాటులోకి వచ్చారు. ఎస్ రాజు, కౌంటింగ్ స్టార్ట్ అయింది. సమయం 8 గంటల 10 నిమిషాలు అవుతోంది. కౌంటింగ్ స్టార్ట్ అయ్యి 10 మినిట్స్ అవుతోంది. ఏమైనా రిజల్ట్స్ వస్తున్నాయా? అఫ్కోర్స్ బ్యాలెట్ కాబట్టి కొంత ఆలస్యం అవుతుంది, ఇప్పుడే ఫలితాలు రాకపోవచ్చు. ఎట్లా ఉంది మీరున్న దగ్గర సిచ్యువేషన్? ప్రస్తుతం కౌంటింగ్ అయితే ప్రారంభమైంది. ఇప్పుడే ఏజెంట్ల ముందు ఈ ఏదైతే స్ట్రాంగ్ రూమ్ ఉందో దాన్ని రిలీజ్ చేశారు. ఇప్పుడే పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి లెక్కింపు ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్లు పూర్తిగా 1400 చిల్లర పోస్టల్ బ్యాలెట్లు ఉండగా అది 30 నుంచి 40 నిమిషాలు పట్టే అవకాశం ఉంది. మొత్తానికైతే కౌంటింగ్ అయితే ఇప్పుడే ప్రారంభమైంది. కొద్దిగా లేట్గా ప్రారంభమైంది అని కూడా చెప్పవచ్చు. 14 టేబుల్ల ద్వారా 23 రౌండ్లలో ఈ లెక్కింపు ప్రక్రియ జరగనుంది. పోలీసు భారీ బందోబస్తు మధ్య కూడా ఈ యొక్క లెక్కింపు ప్రారంభమైంది. మొత్తానికి చూసుకుంటే మధ్యాహ్నం కల్లా పూర్తి స్థాయిలో ఈ యొక్క ఫలితాలు వెల్లడి కావచ్చు. 3 ప్రధాన అభ్యర్థులు, తర్వాత కలెక్టర్ గారి నేతృత్వంలో ఇక్కడ కౌంటింగ్ ప్రారంభమని చెప్పవచ్చు. కట్టుదిట్టమైన భద్రతతో కూడా ఇక్కడ కౌంటింగ్ నడుస్తూ ఉంది. సో రాజకీయ పార్టీలకు సంబంధించిన ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో, బీజేపీ టు టీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరైనా వచ్చారా కౌంటింగ్ కేంద్రాల వద్దకు? భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు వచ్చారు. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కొంత ముఖ్య నేతలు కూడా వచ్చారు. ఎవరికి వారే ధీమాను వ్యక్తం చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అయితే కేంద్రంలో ప్రభుత్వం ఉంది, మా సంక్షేమ పథకాలు ఉన్నాయి, మేము ఖచ్చితంగా గెలవబోతున్నామని చెప్పి వారి ధీమా వారికి ఉండగా, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము టీఆర్ఎస్ అయితే సంక్షేమ పథకాల ద్వారా మేము బయటపడే అవకాశం ఉంది, మహిళా ఓటర్లంతా కూడా మాకే ఉన్నారు కాబట్టి మేమే ఖచ్చితంగా గెలుస్తామని చెప్పి టీఆర్ఎస్ కూడా చెప్తా ఉన్నది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మేము చాలా గట్టి ప్రయత్నం చేశాము. దుబ్బాకలో మాజీ మంత్రి ముత్యంరెడ్డి కొడుకే కాబట్టి ముత్యంరెడ్డి చేసిన అభివృద్ధి తప్ప దుబ్బాకలో ఏమీ లేదు కాబట్టి దుబ్బాకలో ఖచ్చితంగా కాంగ్రెస్ జెండానే ఎగురుతుందని చెప్పి కాంగ్రెస్ వాళ్ళ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రధాన పార్టీల గెలుపు ధీమా ఎవరికి వారే వ్యక్తం చేయనుండగా ఇక్కడైతే చాలా రసవత్తరంగా సాగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి దుబ్బాక ఉప ఎన్నిక చాలా రసవత్తరంగా, చాలా భారీ బందోబస్తు. రాజు, ఇది దుబ్బాక ఉప ఎన్నికలకు సంబంధించిన వాతావరణం. కౌంటింగ్ స్టార్ట్ అయింది, పోస్టల్ బ్యాలెట్స్ లెక్కిస్తున్నారు. 1500కు పైగా ఉన్న పోస్టల్ బ్యాలెట్స్, ఇటు సర్వీస్ ఓట్లు ఇవన్నీ కలుపుకుంటే 1500కు పైగా ఉన్నాయి. ఈ కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత ఈవీఎంస్ ఓపెన్ అవుతాయి. 9 తర్వాత మాత్రమే ఈవీఎంస్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ఈ 1500 ఓట్లలో ఎవరు ముందంజలో ఉన్నారన్నది మరికొద్దిసేపట్లో తేలబోతోంది. ఇక ఈవీఎంలు తెరిచిన తర్వాత 10-11 గంటల వరకు మనకి మొదటి ఫలితం, ఒక క్లారిటీ అనేది వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. సో మొత్తం ఈ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉప ఎన్నికల విషయానికి వస్తే దాదాపు 11 రాష్ట్రాల్లో ఈ ఉప ఎన్నికలు జరిగాయి. 58 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఇటు బీహార్ అసెంబ్లీ స్థానాలతో పాటు 58 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఆయా రాష్ట్రాల్లో కౌంటింగ్ స్టార్ట్ అయింది. మధ్యప్రదేశ్ విషయం కూడా మనకు తెలుసు. మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వ భవితవ్యంపై కూడా ఇవాళే స్పష్టత రానుంది. రాష్ట్రంలోని మొత్తం 28 అసెంబ్లీ స్థానాలకి ఉప ఎన్నిక జరగబోతోంది.
ఏం జరుగుతుంది అనేది వెరీ ఇంట్రెస్టింగ్. ఒకవైపున దుబ్బాక, మరోవైపు మధ్యప్రదేశ్ ఉప ఎన్నిక, అక్కడి ప్రభుత్వ భవితవ్యం, ఇంకోవైపు బీహార్లో ఎవరు గెలవబోతున్నారు, ప్రధానమైన చర్చ. కౌంటింగ్ అయితే స్టార్ట్ అయింది. ఎప్పటికప్పుడు రాజ్ న్యూస్ మీకు అందించే ప్రయత్నం చేస్తుంది. ఎక్స్క్లూజివ్గా రాజ్ న్యూస్ స్క్రీన్ పైన మీరు డీటెయిల్డ్గా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉప ఎన్నికలు, బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, దుబ్బాకలో జరుగుతున్న ఉప ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియను కూడా చూడొచ్చు. డిబేట్స్ కూడా ఉంటాయి, విశ్లేషణలు కొనసాగుతూ ఉంటాయి. నాతో పాటు ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు మానవతరాయ్ గారు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ. మానవతరాయ్ గారు, ఏం జరుగుతోంది? కౌంటింగ్ స్టార్ట్ అయింది, మీరు కూడా ప్రచారంలో ఉన్నారు. క్షేత్రస్థాయిలో వెళ్ళి మీరు బూత్ మేనేజ్మెంట్ అంటూ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రచారం చేసింది. మీరు ఐ థింక్ తొగుట అనుకుంటాను కదా, రాయపోలు. ఓకే, ఏంటి సిచ్యువేషన్? కౌంటింగ్ స్టార్ట్ అయింది, చాలా ఉత్కంఠగా అనిపిస్తుంది. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? టీఆర్ఎస్ అధికార పార్టీ ఇక్కడ, అక్కడ కేంద్రంలో అధికార పార్టీ బీజేపీ. ఈ ఇద్దరు తనలాట మధ్య మేము నిశ్శబ్ద విప్లవాన్ని తీసుకురాబోతున్నామని అనుకుంటున్నాం. నిశ్శబ్ద విప్లవం జరగవచ్చు, ఎందుకంటే వాళ్ళ యొక్క హంగు, ఆర్భాటాలు, డబ్బు ఇద్దరు కూడా విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం చేశారు. అక్కడ అధికారాన్ని, ఎన్నికల సంఘాన్ని వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి వాళ్ళు అసలు ఈ ఎన్నిక రద్దు కావాలి. ఇంత డబ్బులు పట్టుబడి ఇన్ని తన్నులాటలు, ఇన్ని కొట్లాటలు జరిగిన ఈ ఎన్నిక రద్దు కావాల్సింది వాళ్ళు కేంద్రంలో అధికారం ఉన్నారు కాబట్టి ఎన్నికల సంఘం వాళ్ళు చెప్పినట్టు డూడు బసవన లెక్క తల ఊపింది, ఎన్నికలు జరిపించారు. ఇక్కడ వీళ్ళు పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకొని, అధికారులను ఉపయోగించుకొని, వీళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గెలిచేందుకు బీజేపీని టార్గెట్ చేసి, అంటే బీజేపీ అసలు లేదాడ, లేని బీజేపీని టార్గెట్ చేసి వాళ్ళు పైకెత్తి ఇలా వాళ్ళ ప్రాణాల మీద తెచ్చుకున్నట్టు పని అయింది. అయితే వీళ్ళిద్దరు కొట్లాట మధ్య ప్రజలు కూడా చూస్తారు కదా, మాకు డబ్బులు లేవు, అధికారం లేదు, మా యొక్క శక్తి, మా డబ్బులతో మేము తినే మా భోజనం మేమే తినుకుంటూ మేము వెళ్ళి బూతుల వారిగా మా మాణిక్ ఠాగూర్ గారు ఆదేశాల మేరకు వెళ్ళి అక్కడ పనిచేయడం జరిగింది. తెలుసుకున్న చూద్దాం ప్రజలు ఏ తీర్పిస్తారు. ఈ మధ్యాహ్నం 11-12 లోపు తెలిసిపోతుంది. కానీ ఏమో ఎగ్జిట్ పోల్స్ కానీ జరుగుతున్న చర్చ కానీ కాంగ్రెస్ పార్టీ థర్డ్ ప్లేస్ అంటున్నారు కదా. ఎగ్జిట్ పోల్స్ అంటున్నాయి. తర్వాత అక్కడ బీహార్ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్, ఆర్జేడీ కాంగ్రెస్ కూటమి గెలుస్తుంది అంటుంది. ఇక్కడ అంటున్నారు. చూద్దాం మరి వాతావరణం అనేది ఏ విధంగా ఓపెన్ అయితే 9 గంటలకు ఆ బ్యాలెట్, అది ఈవీఎంలు ఓపెన్ అయితే కనుక మనకి వాస్తవాలు బయటపడతాయి. ఇప్పుడు ఆర్జేడీ 6, బీజేపీ 6 స్థానాల్లో లీడింగ్లో దూసపోతున్నట్టు మనకు మీ స్క్రీన్ పై కనపడుతుంది. కాబట్టి క్రమక్రమంగా తారుమారు అవుతాయి అంచనా. ఒక్కొక్కసారి ఏమైందంటే నేను అన్నట్టు వాళ్ళు ప్రజలు కూడా చూడొచ్చు. ఎందుకంటే చెరుకు ముత్యం రెడ్డి కొడుకు శ్రీనివాసరెడ్డి అభ్యర్థి అయిన దగ్గర నుంచి మా యొక్క పోటీ ప్రారంభమైంది. అప్పటిదాకా వాస్తవంగా రఘునందన్ రావు టీఆర్ఎస్ మధ్య పోటీ నడిచింది. బలమైనటువంటి అభ్యర్థిని మేము ఆలస్యంగా రంగంలో తీసుకొచ్చినాం. అక్కడ అభివృద్ధి ఉన్నది, అభివృద్ధి చేసినటువంటి వాళ్ళ నాన్నగారు చేసినటువంటి అభివృద్ధి మీద మేము ఓట్లు వేయండి, ఇట్లా నిలుచుంటాడు అని చెప్పేసి మేము ప్రచారంలోకి వెళ్ళటం. సో మీరు ఎట్లా చూస్తున్నారు? కేవలం ఒకే ఒక ఉప ఎన్నిక కావచ్చు కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతా చూస్తుంది. ఎందుకంటే టీఆర్ఎస్ ముందు నుంచి కూడా ప్రతి ఉప ఎన్నికలో గెలుపు మాదే అని చెప్పుకుంటూ వస్తుంది. ఈ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదు, భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఓడినా గెలిచినా కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తుకి డోకా లేదు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ బీజేపీ కన్నా బలంగా ఉంది. టీఆర్ఎస్ పార్టీకి డి అంటే డి అనే విధంగా ఉన్నది. హుజూర్ నగర్ ఎన్నికల్లో కూడా మీరు చూసిర్రు, బీజేపీ పార్టీ 2000 ఓట్లతోనే సరిపోయి డిపాజిట్ కూడా రాలేదు. కాకపోతే ఇక్కడ ఏమైందంటే రఘునందన్ రావు, బీజేపీ కాదు ఇక్కడ రఘునందన్ రావు అనే వ్యక్తి 2 సార్లు వైఫల్యం చెంది 3 నెలల ముందు అందరు అభ్యర్థుల కన్నా అసలు అభ్యర్థులు ఎవరో డిక్లేర్, ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు నుంచే అభ్యర్థి చనిపోయిన దగ్గర నుంచే అసలు వార్త వినంగంలోనే ప్రజల్లోకి వెళ్ళిండు. అయితే ఆయన పట్ల సానుభూతి ఉన్నది, కొంత ఆయన పట్ల సానుభూతి. మరి మీరు ఆ పని చేయడంలో మీరు ఫెయిల్ అయ్యారని ఒప్పుకుంటున్నారా? అంటే ఫెయిల్ అంటే మాకేందంటే గతంలో రఘునందన్ రావు గారికి మాకు 19 ఎన్నికల్లో మాకు 5-6 వేలు తేడా ఉంది. రఘునందన్ రావు అభ్యర్థి అసలు గుర్తింపు లేని అభ్యర్థి. ఆ నాగేశ్వర రెడ్డి ఎవరో పోటీ చేసిన ఆయన ఎవరో సగం మంది ప్రజలకు కూడా తెలియదు. పార్టీ సింబల్ సాంప్రదాయ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ఏ నియోజకవర్గంలో అయినా సరే సాంప్రదాయ ఓట్లు 30,000 ఓట్లు ఉంటాయి. ఎవడొచ్చి ఆడ ఎవరు నిల్చోబెట్టినా సరే, అసలు గుర్తింపు లేని అభ్యర్థులు నిల్చోబెట్టినా సరే 30,000 ఓట్లు ఉంటుంది. అట్లాంటిది మాకు పోయినసారి నియర్లీ 26-27 ఓట్లు రావడం జరిగింది. ఈసారి కూడా మా సాంప్రదాయ ఓట్లను మేము కాపాడుకుంటూ అదనంగా ఈ చెరుకు ముత్యం రెడ్డి అభివృద్ధి చేసినటువంటి గ్రామాలు, ఇప్పుడు నేనున్న 2 గ్రామాల్లో కూడా అక్కడ చెరుకు ముత్యం రెడ్డి చేసిన అభివృద్ధి ఉంది. రామలింగారెడ్డి లేడు, అసలు బీజేపీకి అక్కడ క్యాడరే లేదు. మరి ఏ విధంగా గెలుస్తుందో అనేది చూడాలి, ఇప్పుడు ఎట్లా జరుగుతుందో చూడాలి. సో ఒకసారి మనం ఫస్ట్ రిజల్ట్ చూడొచ్చు. కౌంటింగ్ స్టార్ట్ అయింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికకు సంబంధించిన రిజల్ట్స్ మనం రాజ్ న్యూస్ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఆర్జేడీ కాంగ్రెస్ నేతృత్వంలోని మహాగఠబంధన్ 9 స్థానాల్లో లీడ్లో ఉన్నట్టు మనకి రాజ్ న్యూస్ స్క్రీన్ పైన మీరు ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. ఇక బీజేపీ 7 స్థానాల్లో లీడ్లో ఉంది.
కాంగ్రెస్ పార్టీ ఒక స్థానంలో లీడ్లో ఉన్నట్టు కనిపిస్తోంది. ఓవరాల్గా హోరాహోరీ ఫైట్ అనేది కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ కూడా ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాయి. ఎవరికి ఈ మ్యాజిక్ ఫిగర్ 122 చేరుకోవడానికి అవకాశం లేదు అన్నది మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. ఏం కాబోతోంది, ఎందుకంటే అన్ని కూటములు కట్టాయి, 2 పార్టీలు 3 పార్టీలు కలిసి కూటములు కట్టాయి. కాబట్టి రిజల్ట్ ఒకవేళ హంగు వాతావరణం ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందన్నది ఒక పెద్ద చర్చగా మారింది, ఉత్కంఠ రేపుతోంది. హోరాహోరీ ఫైట్ అయితే కనిపిస్తోంది. మీరు స్క్రీన్పై చూడొచ్చు. బీహార్ ఆధిక్యం, ఆర్జేడీ 9 స్థానాల్లో, బీజేపీ 7 స్థానాల్లో లీడ్లో ఉంది. కాంగ్రెస్ పార్టీ 1 స్థానంలో లీడ్లో ఉంది. ఫైట్ హోరాహోరీగా కనిపిస్తోంది. ఇది ఫస్ట్ రిజల్ట్గా మనం చూడలేము, ఎందుకంటే స్టార్టింగే కాబట్టి పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఆ తర్వాత మాత్రమే ఈవీఎంస్ వస్తాయి, అప్పుడే రిజల్ట్ ఫాస్ట్గా ఉంటుంది. ఈవీఎంస్ ఓపెన్ అవుతే తప్ప మనం రిజల్ట్ గురించి మాట్లాడలేనటువంటి పరిస్థితి. చూడాలి. దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధించి అయితే ఇంకా ఎన్ని పోస్టల్ బ్యాలెట్లు లెక్కించారనే విషయంలో క్లారిటీ లేదు. జస్ట్ ఒక 15 నిమిషాల క్రితమే కౌంటింగ్ ప్రారంభమైంది. అభ్యర్థులందరూ చేరుకున్నారు. రఘునందన్ రావు, చెరుకు శ్రీనివాసరెడ్డి, సోలిపేట సుజాతమ్మ రాకపోయినా మిగతా టీఆర్ఎస్ నాయకులు వచ్చినట్టు కనిపిస్తోంది. మనకున్న సమాచారం ప్రకారం ఉత్కంఠ రేపుతున్న ఈ ఎన్నికల్లో విజయం ఎవరిని వరించబోతోంది? ముఖ్యంగా దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెద్ద మార్పు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. టీఆర్ఎస్ గెలుస్తుందా, మళ్ళీ ఆ స్థానాన్ని నిలబెట్టుకుంటుందా, లేదంటే బీజేపీ దూసుకొస్తుందా, బీజేపీ గెలుస్తుందా, కాంగ్రెస్ నిశ్శబ్ద విప్లవం అంటోంది, ఆ నిశ్శబ్ద విప్లవాన్ని సాధిస్తుందా, 2వ ప్లేసా 3వ ప్లేసా, లేదంటే గెలుస్తుందా? చూద్దాం ఏం జరుగుతుందో. ఎస్ మానవతారాయ్ గారు, ఈ దుబ్బాకకు సంబంధించి అంటే మీరు అంటున్నారు కాంగ్రెస్కి భవిష్యత్తుకి ఎలాంటి ఢోకా లేదు అని. ఇన్ కేస్ ఒకవేళ 3rd ప్లేస్లోనే కాంగ్రెస్ పార్టీ ఉంది అనుకుందాం. ఇన్ కేస్ అంటే మీరు ఇప్పుడే ఏం ఇదవ్వాల్సిన అవసరం లేదు, పబ్లిక్ డిసైడ్ చేస్తారు. ఒకవేళ ఆ పరిస్థితి వస్తే ఎట్లా ఉంటుంది? మాకేం బాధ లేదు, భయం లేదు, ఆందోళన లేదు. వాళ్ళు ఇద్దరు అధికారంలో ఉన్న పార్టీలు ప్రజలందరూ కూడా చూసిండ్రు. ఇది గెలుపు ఒకవేళ ఎవరు గెలిచినా, ఎవరు 2వ స్థానంలో ఉన్నా ఆడ ఒరిగేదేం లేదు, కాంగ్రెస్కి నష్టపోయేదేం లేదు. మా ధైర్యం, మేము ధైర్యంగా ఉన్నాం, ప్రజల్లో ఉన్నాం, తిప్పి కొడతాం ప్రతి అంశంలో. బీజేపీ పార్టీ కన్నా ముందు వరుసలో ఉన్నాం. జీహెచ్ఎంసీలో జరిగినటువంటి అవకతవకల్లో కానీ, ఇప్పుడు నిధుల పంపిణీలో జరిగిన వాటిలో కానీ ప్రతి అంశంలో కూడా మేమున్నాం. ఇక్కడ బీజేపీ 2 అధికార పార్టీలు కదా, వాళ్ళు ఎట్లయినా కేంద్రంలో దేశాన్ని వెళ్తున్నటువంటి మోడీ గారి ఆధ్వర్యంలో ఉన్న బీజేపీ పార్టీ గెలవాలని ఆడ అధికార దుర్వినియోగం కనపడుతూ ఉంది. డబ్బులు రఘునందన్ రావు గారు మొదటి విడత 40 లక్షలు దొరికినాయి. తర్వాత సిద్దిపేటలో వాళ్ళ బంధువులు ఇల్లు, ఎవరో ఇల్లు అని చెప్పి నానా హంగామా. ఆ టీఆర్ఎస్ పార్టీ ఏందంటే వీళ్ళిద్దరు కుట్ర కూడా ఉన్నది ఇక్కడ. అంటే వీళ్ళిద్దరూ తన్నుకోవాలి, కొట్టుకోవాలి, కానీ మధ్యలో కాంగ్రెస్ రావద్దు అంటే వీళ్ళు అనేది వాళ్ళకు భావన మొదటి నుంచి ఉన్నది. అసెంబ్లీ ఎన్నికల నుంచి కూడా అదే ఉంది కదా. బీజేపీ సహకరించడం కేసీఆర్కి సహకరించి ఎన్నికల్లో మరి వాళ్ళ ఉన్న స్థానాలు కూడా ఓడగొట్టుకున్నారు పరిస్థితి. కాబట్టి ఇక్కడ గెలవటం వల్ల బీజేపీ పార్టీ గెలిచినా, 2వ స్థానంలో వచ్చినా కాంగ్రెస్ పార్టీ నష్టపోదు. కాంగ్రెస్ పార్టీకి సాంప్రదాయ ఓట్లు ఉన్నాయి. మా మాణిక్ ఠాగూర్ గారు వచ్చారు, వారు ఒక పద్ధతి, ఒక నూతన ఒరవడికి క్రియేట్ చేయడం జరిగింది దుబ్బాక ఎన్నికల్లో. మేము ఇప్పుడు బూత్ మేనేజ్మెంట్లో ఉన్నాం, వాళ్ళేం పొలిటికల్ మేనేజ్మెంట్లో ఉన్నారు బీజేపీ వాళ్ళు. పోల్ మేనేజ్మెంట్లో మేము ఉన్నాం. పోలింగ్ ఎట్లా జరగాలి, ఎక్కడ ఉన్నది, బూత్ స్థాయిలో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎన్ని ఓట్లను మనం ఇప్పుడు రేపొద్దున ఏం చర్చ జరుగుతుందంటే మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికార గణం అంతా ఎవరైతే హైకమాండ్ లీడర్స్ ఉన్నారో, రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళి దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బూత్ మేనేజ్మెంట్ అన్నారు, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ వచ్చి రివ్యూల మీద రివ్యూలు పెట్టారు. ఇంత చేసినా కాంగ్రెస్ గెలవలేదు అన్న ఒకటైతే చాలా బలంగా ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంది కదా. ఏం లేదు, ఎందుకంటే సర్వశక్తులు అది పనిచేయాలి. పార్టీలో మనం పదవులు ఇచ్చినప్పుడు పార్టీ కోసం పనిచేయాలి అనే సిద్ధాంతం మీద ఉన్నాం. ఇక్కడ కాబట్టి ఇంకో చోట ఇది ప్రతి నియోజకవర్గానికి రేపు ఎక్కడ ఎన్నిక జరిగినా, రేపు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఇదే ఫార్ములా అమలు చేసుకుంటాం. దానివల్ల మా పార్టీ ఎక్కడున్నాం, మేము మా పార్టీ బలమైంది, బలహీనతలేంది అంచనాకు రాగలిగినాం మేము ఇప్పుడు. కాబట్టి ఒకసారి జరిగిన తప్పు మళ్ళీ జరిగే అవకాశం లేదు. ఇక్కడ బీజేపీ గెలిచినా, టీఆర్ఎస్ గెలిచినా, అధికార పార్టీలు గెలిచినాయి అంటారు తప్ప ప్రతిపక్షం మేము గెలిస్తే సంచలనం అవుతుంది. మేము గెలిస్తే ఈ డబ్బు రాజకీయాలు, అధికార దుర్వినియోగాలు మేము గెలిచడం అంటే ప్రజలందరూ కూడా చూస్తారు, ప్రజలు ఆలోచన చేస్తారు. ఇలా మీరు ప్రతి ఎన్నిక చూడండి, ఉత్తరాది నుంచి రాజస్థాన్లో మేమే గెలిచినాం, మధ్యప్రదేశ్లో మా అధికారాన్ని లాక్కొని ఇప్పుడు అది కూడా 28 స్థానాల ఫలితాలు రాబోతున్నాయి. అక్కడ బీజేపీ అధికారంలో ఉన్నా సరే, ఎన్నికల ముందు యుద్ధాలు తీసుకొచ్చినా సరే, బీహార్ ఎన్నికల ముందు కూడా యుద్ధాలు తీసుకొచ్చి ఇప్పుడు చూడండి అక్కడ ఆర్జేడీ లీడ్ అవుతుంది, మరి బీజేపీ ఇప్పుడు సరే ఐఎన్సీ 2 అయినాయి అంటే సమంగా వస్తుంది. ఇంత స్థాయిని బట్టి కూడా అంటే ప్రతి సర్వేలు కూడా, ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కాంగ్రెస్ కూటమినే గెలుస్తున్నాయి. ఇప్పుడు మన జార్ఖండ్లో కూడా అంతే కదా, బీజేపీ గాలిని ఉత్తరాది నుంచి స్టార్ట్ అయింది బీజేపీ పతనం,
ఇలా అమెరికా ఎన్నికలకి భారతదేశ మోడీ పరిపాలన కూడా పోల్చుకోవచ్చు. ట్రంప్ ఓడిపోయిండు, Okay. రేపు జరిగేది కూడా మోడీ ఓడిపోతాడు. రాహుల్ గాంధీ పగ్గాలు పట్టాభిషిక్తుడు అవుతారు ప్రధానమంత్రిగా. అంటే నేనేమంటున్నా, మీరేమో ఈ ఉప ఎన్నికల్లో ఓడిపోయినా మాకు ఇబ్బంది లేదంటున్నారు, ఎట్టి కానీ మీరు మిగతా ఉప ఎన్నికల గురించి అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇంకా అద్భుతాలు ఇప్పుడు జరిగిపోతాయని అంటున్నారు. గెలిస్తే బీజేపీ ఏమైనా అధికారంలోకి వస్తుందా? ఆ. ఒక్క అసెంబ్లీలో ఒక స్థానం ఉంది వాళ్ళకి, ఇంకో స్థానం పెరుగుతుంది. ఏమైతుంది? దీన్ని ఒకసారి పట్టుకొని మొత్తం రాష్ట్రం రాకా మొత్తం సుధాకర్ గారు ఉన్నారు, భవిష్యత్తులో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాకా సుధాకర్ గారు ఉన్నారు. సుధాకర్ గారు, నరాలు తెగే ఉత్కంఠ కనిపిస్తోంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక మార్పు చోటు చేసుకోబోతుందా? భవిష్యత్ రాజకీయాలు వేడిగా ఉండబోతున్నాయన్న పెద్ద చర్చ ఈ దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం తర్వాత ఉంటుందని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఇంకా రిజల్ట్స్ అయితే రాలేదు, పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఈ దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం గురించి మనం ముందుగా మాట్లాడదాం, తర్వాత బీహార్కి వెళ్దాం. సార్ చెప్పండి సుధాకర్ గారు. ఓకే, టెక్నికల్ ప్రాబ్లం కనిపిస్తోంది, మళ్ళీ లైన్లోకి తీసుకుందాం రాకా సుధాకర్ గారిని. ఒకసారి మనం బీహార్ అసెంబ్లీ స్థానాలకు సంబంధించి చూద్దాం. 243 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న కౌంటింగ్లో హోరాహోరీ ఫైట్ కనిపిస్తోంది. మనం స్క్రీన్ పైన చాలా క్లియర్గా చూడొచ్చు. ఆర్జేడీ 12, కాంగ్రెస్ పార్టీ 4 స్థానాలు, అంటే ఇవి కూటమి కాబట్టి మొత్తం 16 స్థానాల్లో మహాగఠబంధన్ లీడ్లో ఉన్నట్టు కనిపిస్తోంది. బీజేపీ 13, జేడీయూ 14, 17 స్థానాల్లో ఎన్డీఏ కూటమి లీడ్లో ఉన్నట్టు కనిపిస్తోంది. సో ఓవరాల్గా హోరాహోరీగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాల్లో హోరాహోరీ ఫైట్ కనిపిస్తోంది అన్నది స్పష్టంగా కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ కూడా ఇదే విషయాన్ని చెప్పాయి. ఇంతవరకు అయితే ఎల్జేపీ బోని తెరవనటువంటి పరిస్థితి, లీడ్లోకి రానటువంటి పరిస్థితి. రాకా సుధాకర్ గారు లైన్లో ఉన్నారు. సుధాకర్ గారు, దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం ఎలా ఉంటుంది అన్నది ఒక పెద్ద చర్చ, ఒక ఉత్కంఠ కనిపిస్తోంది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరుగుతోంది, చూడాలి ఎట్లా ఉంటుందన్నది. 9 తర్వాత కానీ ఈవీఎంస్ ఓపెన్ అవ్వవు, అప్పుడు మాత్రమే ఫాస్ట్ రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ ఉప ఎన్నికల ఫలితం తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో మనం ఎలాంటి మార్పులు చూడొచ్చు? ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించినా లేదా చాలా మంచి ప్రదర్శన, ఓడిపోయినప్పటికీ చాలా మంచి ఓట్లను సాధించుకున్నట్టయితే తక్షణము దాని ప్రభావము రాష్ట్రంలో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, ఆ తర్వాత జరగబోయేటటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ల మీద పడుతుంది. ఎమ్మెల్సీ ఎలక్షన్ సీటు బీజేపీదే కాబట్టి బీజేపీ ఆ సీట్ని మరింత బలీయంగా పోటీ చేసి నిలబెట్టుకోగలుగుతుంది. జిహెచ్ఎంసీలో కూడాను గతంలో ఉన్న ఫలితాల కన్నా మెరుగైన ఫలితాలు, టిఆర్ఎస్ కు ఒక ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పోటీలో బీజేపీ గనక విజయం సాధించినట్లయితే రాష్ట్ర రాజకీయాల్లో టిఆర్ఎస్ కి ఒక బలమైన ప్రత్యామ్నాయం లభించినట్టుగా ఉంటుంది. ఒక రకంగా మనం గనక చూస్తే 2010 ఆ ప్రాంతంలో జరిగినటువంటి మహబూబ్ నగర్ బైపోల్, టిఆర్ఎస్ కి చెందినటువంటి ఇబ్రాహీం, అదేవిధంగా బీజేపీకి చెందినటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పోటీ చేసినప్పుడు ఏ రకమైనటువంటి ఉత్కంఠ ఉందో ఈసారి కూడా అదే ఉంది. అయితే ఆసారి జరిగినటువంటి ఎన్నికల్లో ఆ ఎన్నిక ఫలితము ఓవరాల్ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే స్థితిలో లేదు. కానీ ఈసారి జరుగుతున్నటువంటి ఈ ఉప ఎన్నికలో గనక బీజేపీ విజయం సాధించగలిగితే, టిఆర్ఎస్ ను తక్కువ మెజారిటీతో ఓడిపోయినప్పుడు, టిఆర్ఎస్ తో పోటీ చేసి తక్కువ మెజారిటీతో, అంటే చాలా తక్కువ తేడాతో ఓడిపోయినా కూడా బీజేపీ పట్ల ప్రజలు, ముఖ్యంగా యువకులు, మహిళల ఆసక్తి పెరుగుతుంది. పార్టీ ప్రదర్శన జిహెచ్ఎంసీలో చాలా మెరుగుపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒక గేమ్ చేంజింగ్ బై ఎలక్షన్ గా దీన్ని మనం చూడాలి. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి అని మీరు అనుకుంటున్నారు? మీరు బీజేపీ పైనే ఫోకస్ చేస్తున్నారు, బీజేపీ టీఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీ అంటున్నారు. కాంగ్రెస్ ఒకవైపున నిశ్శబ్ద విప్లవం అంటోంది, అది సాధ్యమయ్యే అవకాశం లేదా? ఎందుకంటే కాంగ్రెస్ పెద్ద ఎత్తున బూత్ మేనేజ్మెంట్ చేసింది, బూత్ లెవెల్లో పార్టీ పెద్ద నాయకులంతా వెళ్ళి ప్రచారం చేశారు. వాళ్ళ ఇన్ఛార్జ్ వచ్చి ఇక్కడ దుబ్బాకలోనే 2-3 రివ్యూలు పెట్టారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి చాలా గట్టిగా పోటీ ఇచ్చింది. ఒక్క విషయము మనం అంగీకరించి తీరాలి, గతంలో ఏ ఉప ఎన్నికలోనూ లేని రీతిగా అన్ని ప్రధాన పార్టీలు చాలా బలం పెట్టి, చాలా శక్తిని వినియోగించి, సర్వ సామర్థ్యాలను ఒడ్డి పోటీ చేశాయి. ఆ రకంగా చూసినట్లయితే దుబ్బాక చాలా స్పెషల్ బై ఎలక్షన్. ఎందుకంటే అంతకుముందు జరిగినటువంటి పాలెం కానివ్వండి, నారాయణ ఖేడ్ కానివ్వండి, మిగతా బై ఎలక్షన్స్ లో అసలు విపక్షాలు పోటీలో లేవు. హుజూర్ నగర్ కానివ్వండి, విపక్షాలు పోటీలో లేవు.
కాంగ్రెస్ పార్టీ ఒక హుజూర్ నగర్ లో కొంత గట్టి పోటీ ఇచ్చింది, కానీ పాలెంలో దాదాపుగా వాకఓవర్ ఇచ్చినటువంటి పని చేసింది. బీజేపీ అయితే అసలు పోటీలో కూడా లేదు. ఈసారి మాత్రము కాంగ్రెస్ బీజేపీలు నిజంగా కూడాను సర్వశక్తులను ఒడ్డి పోరాడినాయి. మూడు పార్టీలు కూడాను, కాంగ్రెస్, టిఆర్ఎస్ అయితే అధికారంలో ఉన్నటువంటి పార్టీ, అది గెలవాలని కోరుకుంటుంది, తన సొంత సీట్ ని నిలబెట్టుకోవాలని కూడా కోరుకుంటుంది. ఈ సీటుని నిలబెట్టుకోవడం వల్ల టిఆర్ఎస్ కి అదనంగా కలిసి వచ్చేది ఏమీ లేదు. దెర్ ఈస్ నో పొలిటికల్ మెసేజింగ్ ఇన్ టిఆర్ఎస్ విక్టరీ. ఎందుకంటే టిఆర్ఎస్ కి గతంలో 62,000 మెజారిటీ వచ్చింది. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారము 25,000 కన్నా తక్కువ మెజారిటీతో టిఆర్ఎస్ విజయం సాధిస్తే దాన్ని మనం విజయంగా భావించకూడదు. ఎందుకంటే దాని యొక్క ఓట్లు, దాని యొక్క మద్దతు నియర్లీ 40,000 ఓట్లు తగ్గినట్టుగా అవుతుంది. ఎందుకంటే పోలింగ్ శాతము దాదాపుగా అదే ఉంది. గతంలో ఎంత ఉందో దాదాపుగా అదే పోలింగ్ శాతం ఈసారి కూడా 1-2% అటు ఇటుగా నమోదైనాయి. కాబట్టి ప్రజాభిప్రాయంలో టిఆర్ఎస్ యొక్క మద్దతు తగ్గిన దానికి అది రుజువు అవుతుంది. కాంగ్రెస్ కూడా గట్టి ప్రయత్నం చేసింది, దానిలో సందేహం లేదు. అయితే చివరి 3-4 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కొంత ఢీలా పడిన మాట వాస్తవం. ఓవరాల్ పబ్లిక్ పర్సెప్షన్ లో, ప్రజాభిప్రాయంలో బీజేపీ వర్సెస్ టిఆర్ఎస్ అన్నటువంటిది ఎక్కువగా వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ నిశ్శబ్దంగా ఏదన్నా మార్పును సాధించగలిగిందా అన్నది మనం ఇప్పుడు ఈవీఎంలు తెలుసుకుంటున్నాయి. కాబట్టి మనము వేచి చూడాల్సినటువంటి అవసరం ఒక ఉంది. విషయం నా మొదటి ప్రశ్నలో మీరు చెప్పారు, టిఆర్ఎస్ పార్టీ ఒకవేళ బొటాబొటీ మెజారిటీతో బయటపడినా, పోయిన ఏడాది మెజారిటీ కన్నా తగ్గినా కూడా ఖచ్చితంగా నైతికంగా విజయం కాదు అని మీరు అంటున్నారు. ఎందుకు అంటున్నారు? ఇదంతా పవర్ గేమ్ లాగా కనిపిస్తోంది. ఎలక్షన్స్ అంటేనే గేమ్లా ఉంది. ఒక ఓటుతో గెలిచినట్టుగానే చూస్తున్నారు. ఇది టిఆర్ఎస్ పార్టీ రేపు ప్రచారం చేసే అవకాశం ఉంది ఒకవేళ మీరు అన్నదే జరిగితే. టిఆర్ఎస్ ఆల్రెడీ చెప్పింది, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒక్క ఓటుతో గెలిచినట్లే అని. వాస్తవానికి ఒక్క ఓటుతో టిఆర్ఎస్ గెలిచినా టిఆర్ఎస్ ఖాతాలో ఇంకొక ఎమ్మెల్యే వాళ్ళ జాబితాలో ఇంకొకరు వచ్చి చేరతారు. కానీ ఓవరాల్ కి ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఎస్ ఓకే సుధాకర్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఐ థింక్ నెట్వర్క్ ప్రాబ్లం కనిపిస్తుంది. మానవతారాయ్ గారు, మీరు ఎట్లా చూస్తున్నారు? రాకా సుధాకర్ గారి విశ్లేషణతో మీరు ఏకీభవిస్తున్నారా? ఇప్పుడు సుధాకర్ గారు అంటే సార్, క్షేత్రస్థాయిలో మేము ఉన్నాం. బీజేపీ కొన్ని మైండ్ గేమ్ ఆడింది ఓటర్లతో చివరి మూమెంట్లో. అంటే రఘునందన్ రావు గారు కట్టుకట్టుకోవటం, దెబ్బ తగలకపోయినా తగిలిందని చెప్పుకోవటం, అంటే ఒక సానుభూతి పొంది. ఆల్రెడీ ఆయన కొంత సానుభూతి ఉంది. 2 సార్లు ఓడిపోయిండు, 3వసారి బరిలో ఉన్నాడు, 3 నెలల ముందు నుంచే బరిలో ఉన్నాడు కానీ అని ఒక ఆలోచన ప్రజల్లో ఉన్నది. అయితే ఎప్పుడైతే చెరుకు శ్రీనివాసరెడ్డి అభ్యర్థి రావడంతో కొంత అది వెనక్కి పోవడం జరిగింది. ఆ సానుభూతి పోయింది, అన్నీ పోయినాయి. ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేయాలంటే ప్రత్యామ్నాయం, అంటే ఇట్లా ప్రత్యామ్నాయం చేశారు కానీ రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయం కావటం కల్లా.